ఆరాధనకి ఇప్పుడు వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఆరాధనలోకి వెళ్ళకపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా యేసుక్రీస్తు కృప, ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మరి మీ పిల్లలంగా గ్యాదర్ చేసి తన ప్రభ మరి మీ పాటలు తన ప్రభ పాడుకోవడానికి ప్రభ పాటల్లో స్థుతించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభ ఈ వాక్య చింతకు మేము వస్తుండగా ప్రభ మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు ఆ వాక్యం బేస్ చేసుకుని మీరు మా జీవితంలో ఏమైనా అది గ్రహించుకొని మరి హృదయమారా మిమ్మల్ని ఆరాధించగలకు కావాల్సిన సహాయంలో అనుగ్రహించమని మన చిత్రకప్ప చెప్పుకుంటూ నన్ను కూడా పరిశుద్ధపరిచి చూపించమని, మరి అనవసరమైన మాటలు రాక మీ యొక్క మాటలు మీరు నాకు దయచేసి రావాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం నుండి కీర్తన 117 రెండు వచనాలు ఉంటాయి. చిన్న కీర్తన 2 వచనాలు ఉంటాయి. 2 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవా కృప మన ఎడలెచ్చుగా నున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ఒకసారి ఇంగ్లీష్ లో కూడా మనం చదువుకున్నట్లయితే NIV వెర్షన్ నేను చదువుతా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ ఆల్ యు నేషన్స్, ఎక్స్టోల్ హిమ్ ఆల్ యు పీపుల్స్, ఫర్ గ్రేట్ ఇస్ ఇన్ హిస్ లవ్ టువర్డ్ us, and the faithfulness of the Lord endures forever. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఈ వచనాలను ఒకసారి మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే నిజంగా ఈ కీర్తన ఎవరు రాశారు అనేది నేమ్ రాయబడలేదు, కానీ ఈ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న 2 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ వచనాల్లో మరి దాగి ఉన్న లోతైన సత్యం ఏంటంటే, మరి ఈ భూ ప్రపంచంలో సుమారుగా దాదాపు 850 కోట్ల మంది జనాభా వస్తా ఉన్నారు కదా. ఈ భూ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఈ కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ జనులందరికీ ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, ఆయన దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే, క్లియర్ గా మనం చదువుకుంటూ వచ్చినాం కదా 2 వచనాలు. సమస్త జనులారా యెహోవాను స్తుతించండి, ఆయనను మీరందరూ కూడా మనందరం కూడా కొనియాడాలి అంటూ ఒక 2 విషయాలు మరి ఆయన ఇందులో మరి దేవుని గుణ లక్షణాలను మరి ఆయన ఏమై ఉన్నారో, దేవుడు ఏమై ఉన్నాడో అని తెలియపరుస్తూ 2 లక్షణాలను ఆయన ప్రస్తావిస్తా వస్తా ఉండనమాట. ఏంటి అన్నానంటే, ఒకటి ఏంటంటే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని ఆయన తెలియపరుస్తూ వస్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఆయన విశ్వాస్యత నిరంతరం మరి నిలుచును మన ఎడల, ఈ జనుల ఎడల అనేది మనం అక్కడ వచనాల్లో మనం చూడొచ్చు. ఈ 2 విషయాలని మనం ఉదయకాల సమయంలో ధ్యానించుకుంటూ మరి జ్ఞాపకం చేసుకుంటూ ఈ వచనాలను బేస్ చేసుకొని దేవుడు మన జీవితాలు ఏమైనాడు అది గ్రహించుకొని మనము ఆరాధన చేద్దాం. దీంట్లో మొదటిగా మనం చూసినట్లయితే దేవుని మహా కృప, ఇస్ గ్రేట్ లవ్. నేను ఈ వచనాలకి పెట్టుకున్న టైటిల్ ఏంటి అని అంటే, ఇస్ గ్రేట్ లవ్ అండ్ ఎవర్ లాస్టింగ్ ఫెయిత్ఫుల్నెస్ అనేది నేను టైటిల్ పెట్టుకుంటా వచ్చిన అనమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని మహాకృప, ఇస్ గ్రేట్ లవ్, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని కృప అంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, మనందరికి తెలుసు మనకి ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ దేవుడు మన మీద మన ఎడల చూపించే ఆ యొక్క మహా ప్రేమ అని మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. ఆ ప్రేమ దేవుడు మన మీద ఎలా చూపించినాడు అనంటే, ఎలా చూపిస్తున్నాడు అనంటే, ఎలా చూపించాడు అనంటే, నిజంగా ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది అనమాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు అనే వచనాల్లో మనం చూస్తాం. అంటే మన మీద మంచి వాళ్ళమని దేవుడు మన కోసం చనిపోయినాడా? కాదు. మన మీద మంచి వాళ్ళమని కాదు, కానీ దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి
మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి, మరి ఆయన మరి మనల్ని ప్రేమించే దేవుడుగా మన యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు మనకున్నాడు పిల్లరా. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం ఆరాధన చేయాలి. ఈ వచనంలో ఈ కృప హెచ్చుగా ఉన్నది అని అక్కడ కీర్తనకారుడు మరి తెలియబరుస్తా వస్తా ఉన్నాడు. హెచ్చుగా ఉన్నది అని అంటే మన పరిస్థితిని మించిపోయి ఎప్పటికీ ఆ తనని అంటే దేవుని అపారమైన ప్రేమ అన్నమాట. ఓవర్ఫ్లోయింగ్ లవ్ అంటారు కదా, నిజంగా ఎవర్ లాస్టింగ్ లవ్ అంటారు కదా. ఆ ప్రేమ నిజంగా అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే దేవుని అపారమైన ప్రేమ అది కొలవలేంది. ఆ ప్రేమకు లిమిట్ లేదు. దేవుని ప్రేమకు అనేది లిమిట్ లేదనమాట. అవధులు లేని ప్రేమ. అందుకే జెర్మియా 31:3 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక నీ యెడల కృప చూపుతున్నాను అని అక్కడ జెర్మియాలో కూడా మనం చూస్తాం. నిజంగా మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం కలిగి ఉన్నాం ప్రియులరా. నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ కృప లేదా ఈ లవ్ మన జీవితంలో ఎలా కనిపిస్తా ఉంది మన దైనందిన జీవితంలో అనేది ఒకసారి మనం గమనించి ఆలోచించినట్లయితే, ఒకటి మన పాపల మధ్యలో కూడా ఆయన ప్రేమ ప్రేమిస్తుంది అనమాట. అంటే మన పాపల మధ్యలో అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఉంటది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్నక్కడ ఎఫెసీ పత్రికలో మనం చూడొచ్చు. నిజంగా మన పాపముల చేత మన అపరాధముల చేత మన చచ్చిన వారమై మరి ఉన్నప్పుడు ఆయన కృప, ఆయన యొక్క గ్రేస్, ఆయన కృప మనడలా దేవుడు చూపిస్తా వచ్చినాడు. ఆయనకు ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఉదయకాల సమయంలో ఆయనను మనం ఆరాధన చేసేవారికి ఉండాలి. ఉదాహరణకు బైబిల్లో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతాన్ని మనం చూడొచ్చు. నిజంగా ఆ కుమారుడు పాపం చేసి తనకిష్టం వచ్చినట్లుగా మరి మరి వెళ్ళిపోయినప్పుడు మరి తండ్రి ఆయన ఏమీ వదలలేదు. తండ్రి ఆయన్ని ప్రేమించినాడు, ఆయనను అద్దుకున్నాడు. తిరిగి మరి ఆయన ఎడల కృప చూపిస్తా వచ్చినాడు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన మరి ఆయన పాపంలో వచ్చినప్పుడు దేవుడు ఆయనను అంగీకరిస్తా వచ్చినాడు పిల్లరా. నిజంగా ఎంత గొప్ప సంగతి. మన పాపంలో ఉన్నప్పటికీ నిజంగా దేవుడు మన పాపంలో ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయినాడు. అదే పాపంలో మరి వస్తున్నప్పుడు మనల్ని మనం వదిలేయలేదు కానీ ప్రభు దగ్గరకు ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, మన ఎడ్ల కృప చూపిస్తా ఉన్నాడు. తిరిగి మరి తప్పైన కుమారుడు ఏ విధంగా అయితే ప్రభు దగ్గరికి వచ్చిందో మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన అంగీకరిస్తూ వచ్చినాడు. మనల్ని కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు, తప్పిపోయి మన ఇష్టానుసారంగా మన జీవితంలో జీవిస్తా ఉన్నప్పుడు, దేవుడు లేని జీవితంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చి సృష్టాన్ని మనం పూజిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి నిజమైన దేవుణ్ణి గుర్తించి తెలుసుకున్నప్పుడు, కనుగొన్నప్పుడు, మరి ఆయన ఎడల వచ్చి మన పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించిన దేవుడుగా, ఆయన మన ఎడల తన కృపను చూపించిన దేవుడుగా, ఆయన తన ఎడల యొక్క ప్రేమను కనపరిచిన మరి దేవుడుగా మన ప్రభు మనకున్నాడు పిల్లరా. అందుని బట్టి ఉదయకాల సమయంలో ఆయనను మరి ఆరాధన చేయాలి. మరి తండ్రి ఆయనను ప్రేమించడం మాత్రమే ఆయనపై కృప చూపిస్తూ వచ్చినాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన అంగీకరిస్తూ వచ్చినాడు. మనం పాపంలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వదలకుండా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించడం నిజంగా వాడే లవ్ కదా. నిజంగా దేవుని కృప దీంట్లో రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని కృప లవ్ మన బలహీనతల్లో మనల్ని నిలబెడతా వస్తా ఉంది. దేవుని కృప నిజంగా ఒకసారి నిజంగా 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ పాల్ గారు క్లియర్ గా చెప్తా వస్తుంది అనమాట. నా కృప నీకు చాలునని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని దీన్ని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును అన్నక్కడ మరి పౌల్ గారు మరి చెప్తా ఉన్నారు. నిజంగా మరి నా కృప నీకు చాలును అన్నక్కడ అంటా ఉన్నారు. నిజంగా మనం వీక్ గా ఉన్నప్పుడు మనకు మెనీ సందర్భాల్లో మన వీక్నెస్లలో మనం వీక్ ఉన్నప్పుడు, మన బలహీనతల్లో ఉన్నప్పుడు దేవుని కృప మన ఎడల ఎంతగా ఉందో, దేవుని కృప మనల్ని ఎంతగా ఆదరిస్తా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. పౌలు అంటా ఉన్నాడు, మై గ్రేస్ సఫిషియెంట్ ఫర్, నా కృప నీకు చాలును.
అని ఆయన బలహీనతల్లో ఎందుకు సంతోషిస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుడు మన బలహీనతల్లో ఉన్నప్పుడు, మరి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లే మనం ఆ యొక్క వీక్నెస్ గుండా మరి వెళ్తా ఉన్నప్పుడు, దేవుని కృప జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని మన ఎడల ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుడు మన ఎడల ఎంత కృప కలిగిన వాడో, మన బలహీనతల్లో దేవుని కృప మన మీద ఉంది. అది జ్ఞాపకం చేసుకుంటే ఇది కాల సమయంలో మనం ఆయన్ను ఆరాధన చేసేవారికి ఉండాలి. మనం వీక్ గా అయినప్పుడు దేవుని కృప స్ట్రాంగ్ గా మన ఎడల మరి వర్క్ చేస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రిల్లరా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని కృప లవ్ మనల్ని రక్షిస్తుంది. మన బలహీనతలు మాత్రమే దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. అందుకే ఎఫెసీ పత్రిక 2:8 ఒక మాట ఉంటది, కృప చేత విశ్వాసం ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే అని అక్కడ ఉందన్నమాట. ఆయన కృప చేత, ప్రేమ చేత నన్ను దేవుడు రక్షించుకున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు. ఆయన ఆ రక్షణ ఆనందంలో దేవుడు మరి మనం ఆ ప్రభులో కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తా వస్తా ఉన్నాడు. మరి మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుని ఎంతైనా సరే మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. దీంట్లో కీర్తనకారుడు రెండో విషయంగా మనం మాట్లాడుతా ఉన్నాడు, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును అని అంటాను. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూరస్ ఫర్ ఎవర్. అంటే విశ్వాస్యత అని అంటే ఇక్కడ ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు తన మాటను ఎప్పుడు నిలబెట్టుకోవడం, ఆయన వాగ్దానాలను ఎప్పటికీ విరమించుకోకుండా ఉండడం అన్నమాట దేవుని యొక్క విశ్వాస్యత అంటే. అందుకే నెంబర్స్ లో 23వ అధ్యాయము 19వ వచనంలో ఆయన క్లియర్ గా మరి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. దేవుడు మరి చెప్పినదంటే అది అక్యురేటెడ్ గా ఉంటది అనమాట. ఆయన ఆయన మాట ఎప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు, యాక్యురేటెడ్ గా ఉంటది అనమాట. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దీంట్లో నిరంతరం నిలుచును అనేది మనం చూసినట్లయితే, కాలం మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా, దేవుని యొక్క విశ్వాస్యత మాత్రం ఎప్పటికీ మారదు. అది మరి ఎప్పటికీ స్థిరంగా ఉంటున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రిల్లరా. నిజంగా ఒకసారి మనం గమనించినట్లయితే ఈ విశ్వాస్యత, మరి ప్రభు యొక్క విశ్వాస్యత మన జీవితాల్లో ఎలా కనిపిస్తుంది, మన జీవితాలు ఎలా మరి కనపరుస్తాను ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం మారినా దేవుడు మారడు. అందుకే 2 Timothy 2:13 లో మనం చూసినట్లయితే, మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. మనం నమ్మదగిన వారంగా ఉన్నప్పటికీ ప్రభువు మన ఎడల మరి ఆయనకు విశ్వాస్యతను కనపరుస్తూ దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటా వస్తా ఉన్నాడు పిల్లరా. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధన చేసేవారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ఫెయిల్ అయినా దేవుడు ఫెయిల్ అవ్వడు, ఆయన వాగ్దానాలు ఎప్పటికీ నిలుస్తాయన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టిన దేవుడుగా మరి మన ప్రభు మనకున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, సెకండ్ పార్ట్ లో మనం చూసినట్లయితే, నిన్ను ఏమాత్రంను విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని అక్కడ మనం చూడొచ్చు. మనం ఒంటరిగా లేము, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. తోడుగా ఉంటూ ఆయనకు విశ్వాస్యతను మన ఎడల దేవుడు మరి నమ్మదగిన వారమైన మన ఎడల ఆయనకు విశ్వాస్యతను దినదినం ఆయన మన ఎడల కనపరుస్తా వస్తా ఉన్న దేవుడుగా మన ప్రభు మనకున్నాడు పిల్లరా. అందుకే మన జీవితంలో చాలా విషయాలు మారిపోతా ఉండొచ్చు, కానీ ఒక విషయం ఎప్పటికీ మారదు. అదేంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క విశ్వాస్యత ఎప్పటికీ మారదు. ఆయనకు విశ్వాస్యత ఎల్లవేళలా స్థిరంగా ఉంటదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. నిజంగా ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఆయన విశ్వాస్యత నిత్యం కాబట్టి మనం ఆయన ఉదయకాల సమయంలో ఆరాధన చేసే వారికి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు రెండో భాగంలో, ఆయన సమస్త జనులారా ఆయనను స్తుతించండి, కొనియాడండి. ఇది గొప్ప సత్యం కదా. నిజంగా దేవుడు కేవలం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక జాతికో దేవుడు కాదు, లేదా కొంతమంది పీపుల్కో మరి దేవుడు కాదు. దేవుడు మరి మన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు మరి ప్రపంచం అంతటికి దేవుడు ఆయన, గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్
అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియుల, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఈ గొప్ప దేవుని ఉదయకాల సమయంలో ఎంతైనా సరే మనం ఆరాధన చేయాలి. దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ, అపారమైన కృప, నిరంతర విశ్వాసత వల్ల మనం ఉదయకాల జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును మనం ఎంతైనా సరే స్తుతించి ఆరాధన చేసే వారిగా ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన విశ్వాసత నిత్యం కాబట్టి సమస్త జనులారా, ఆయన అంటా ఉన్నాడు కీర్తన, సమస్త జనులారా, అన్ని జనులారా, అందరు కూడా ఆయనను మీరు స్తుతించండి, ఆయన మీరు కొనియాడండి అని అక్కడ కీర్తనకారుడు మరి తెలియపరుస్తా వస్తాడు. ఇది కాల సమయంలో మరి ప్రభు నిరిగిన మనందరం కూడా మరి దేవుడు మనేడలా కనపరుస్తున్న ఆయన యొక్క మహాప్రేమ, మహాకృపను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు మనేడలా కనపరుస్తున్న ఆయన యొక్క విశ్వాస్యతను మరి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే మన ప్రభువును మనం ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనందరం కూడా ఇది కాల సమయంలో ఆరాధన చేసే వారికి ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. These two aspects, his love and grace and his unfailing faithfulness, his love that sought us. That is why one of the prayers of Apostle Paul for the church is, I pray that you will understand this love of God, the height and depth and width, length and breadth of this love, and his unfailing faithfulness. We have failed so many times. Sometimes we fail so many times in a day also, but God never fails. That is why we are secure. He is a rock that does not change. Yet, he is involved in our lives. Let us take this time. Let us worship him.